హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ముందుగా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇకపోతే ఇది జొమాటో ప్రమోషన్ వీడియోనో లేకపోతే స్విగ్గీ ప్రమోషన్ వీడియో కాదు. అలానే ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ ప్రమోషన్స్ కూడా కాదు. ఇంత పెద్ద బ్రాండ్స్ అది స్విగ్గీ జొమాటో కానివ్వండి లేదా మొబైల్ ఫోన్స్ కానివ్వండి, నాకు డబ్బులు ఇచ్చి వీడియో చేసేంత సినిమా నాకు ఇంకా రాలా. మరి ఎందుకు వేసుకున్నాం ఈ టీ షర్ట్, మరి ఎందుకు చేస్తున్నాం ఈ వీడియో అంటే, ఈ టీ షర్ట్ నాది 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం టీ షర్ట్. నేను చదువుకునే టైమ్స్ లో స్విగ్గీ చేసా, జొమాటో చేసా, ర్యాపిడో కూడా చేసేవాడిని. కాలేజ్ ఫీజు కట్టుకోవడం కోసం, ఇంట్లో ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడం కోసం. ఖాళీగా మాత్రం అసలు ఉండేవాడు కాదు. ఏ ఒక రోజు ఖాళీగా లేను. తర్వాత స్టడీస్ అయిపోయే ముందు అంటే ఫైనల్ ఇయర్ లో ఉండగానే ప్లేస్మెంట్స్ అవి వచ్చినాయి. ఇంక ఇవి వదిలేయాల్సి వచ్చింది. కంప్లీట్ గా ఈ వర్క్స్ అన్నింటికి క్విట్ చెప్పేసి ఇంకా జాబ్ లోకి వెళ్ళిపోయాను. బట్ ప్యాషన్ ఎప్పుడు వదలలేదు. అంటే యూట్యూబే నా ప్యాషన్ యాక్చువల్ గా. ఈ జొమాటో స్విగ్గీ ర్యాపిడో చేస్తూనే వీడియోస్ చేసిండేవాడిని. బట్ జాబ్ వచ్చిన తర్వాత టైం ఎక్కువ దొరికింది. ఇంకా మీకు దగ్గరే పని మొదలు పెట్టాను. దానికి కానుకగా మీరు నన్ను ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. బట్ నేను చాలా లక్కీ. ఈ ప్లాట్ఫామ్ లో మీరందరూ నాకు తగిలారు. అలా ఉండిపోయారు నాతో, కన్సిస్టెంట్ గా ఉండిపోయారు నాతో. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. టీ షర్ట్ యాక్చువల్లీ పక్కన పెట్టి చూపిద్దాం అనుకున్నా, బట్ నాకు నేను చేసిన పని చెప్పుకోవడంలో నామోషి అనిపించలేదు. అండ్ ఇన్ఫాక్ట్ బూస్టింగ్ అనిపించింది. ఇవి నా 3-4 ఇయర్స్ బ్యాక్ కాస్ట్యూమ్స్ అయినా కానీ ఇప్పటికీ నా స్టూడియో రూమ్ లో పక్కన అలా పెట్టేసి ఉంటాయి. టు బి ఆనెస్ట్ నాకైతే నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను పెట్టుకున్నా. ఆ స్ట్రగుల్ నాకు ఇప్పటికీ తెలుస్తూ ఉండాలని. నా లాస్ట్ డే వీటితో వర్క్ చేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇకపోతే ఇప్పుడు నేను సజెస్ట్ చేసే ఫోన్స్ కూడా జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవి చేసే వాళ్ళకి సూట్ అయ్యేవి. వాళ్ళ సిచ్యువేషన్స్ నాకు తెలుసు. స్వయంగా నేనే చేస్తున్నాను కాబట్టి నేను ఎవరు ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఫోన్స్ మార్చాను. అప్పట్లో ఫోన్లు హ్యాంగ్ అయిపోతూ ఉండేవి. అసలు బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ రన్ అవుతుంటే కంటిన్యూస్ గా లొకేషన్ షేర్ చేస్తూనే ఉండాలి. కంటిన్యూస్ గా గూగుల్ మ్యాప్ ఆన్ లోనే ఉండిద్ది. పొద్దున్న వస్తాం, నైట్ ఇంటికి వెళ్ళేంత వరకు బ్యాటరీ ఆన్ లో ఉండాలి, లేదా పవర్ బ్యాంకులు చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉండాలి. కొంతమంది ఉంటారు ఆర్డర్స్ తీసుకోకుండా బయట పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి. అలాంటి వాళ్ళ కోసం ఫోటో తీసుకోవాలి. దరిద్రం బాలేక ఇవన్నీ బాగున్నా కానీ వర్షాలు పడతాయి. ఫోన్ తడవకుండా అప్పటికప్పుడు ప్లాస్టిక్ కవర్లు హోటల్స్ లోనో రెస్టారెంట్ లోనో అడుక్కొని ఫోన్ తడిస్తే మళ్ళీ 2 నెలల సాలరీ బొక్క అయిపోయింది అని చెప్పి జాగ్రత్తగా వాటిని చూసుకున్నా కానీ స్పీకర్ లోకో మైక్ లోకో నీళ్ళు వెళ్ళిపోయేవి. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసి ఉన్నాను కాబట్టి ఒక క్రైటీరియా తీసుకున్నాను, ఎలిజిబిలిటీ క్రైటీరియా. మన ఈ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇవి చేయాలి అనుకుంటే మినిమం 1 ఫుల్ వర్కింగ్ డే, ఎంత హార్డ్ గా యూజ్ చేసినా ఒక ఫుల్ వర్కింగ్ డే బ్యాటరీ వచ్చేలా ఉండాలి. 2 ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా పర్ఫార్మెన్స్ బాగుండాలి. బ్యాక్గ్రౌండ్ లో టాస్క్లు అంటే జొమాటో యాప్, స్విగ్గీ యాప్ ఎట్లాంటి యాప్స్ ఉన్నా గానీ మెమరీ మేనేజ్మెంట్ బాగుండాలి. 4 డిస్ప్లే. మనం నెట్ మధ్యాహ్నం కూడా ఆర్డర్స్ ఇస్తూ ఉంటాం. అలాంటప్పుడు బ్రైట్నెస్ ఇష్యూస్ రాకూడదు. అఫ్ కోర్స్ AMOLED డిస్ప్లేస్ తీసుకుంటాం, కాకపోతే బ్రైట్నెస్, ఇనఫ్ బ్రైట్నెస్ మనకు కనిపించాలి. మినిమం 1500 నిట్స్ దగ్గరలో. ఇంకా 5 ప్రొటెక్షన్ మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సింది IP రేటింగ్. సో ఈ 4 క్రైటీరియాస్ నేను తీసుకుని ఉన్నా. ఈ 4 మ్యాచ్ అయ్యే ఫోన్స్ ని మాత్రమే నేను ఇప్పుడు రికమెండ్ చేస్తున్నా. అండ్ బడ్జెట్ కూడా అఫోర్డబుల్ గా. ఇప్పుడు నేను చెప్పిన 5 ప్లాట్ఫామ్స్ లో వర్క్ చేసే వాళ్ళు 35, 40, 50 వేల రూపాయలు పెట్టి ఫోన్లు కొనలేము. ఇంకా 1,00,000 అయితే అసలు దరిదాపులో కూడా ఉండవు. 15,000 నుంచి 30,000 రూపీస్ లోపల 5-6 ఫోన్లు మాత్రమే చెప్తా. ఈ 5-6 ఫోన్స్ లో పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏది తీసుకున్నా మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. కానీ లిస్ట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని బ్రాండ్స్ పేర్లు చెప్తా. అవి ఎందుకు చెప్పలేదని మీరు నన్ను తర్వాత క్వశ్చన్ చేస్తారు కామెంట్ సెక్షన్ లో. అందుకే ముందే చెప్తున్నా. మోటోలో ఫోన్స్ పిక్ చేసుకోవద్దు. ఎందుకంటే హెవీ సన్లైట్ లో మీరు యూస్ చేస్తున్నప్పుడు ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉండదు, హ్యాంగ్ అవుతున్నాయి. మోటో ఎడ్జ్ 50 Pro కూడా హ్యాంగ్ అవడం నేను చూసా. సో నేను మోటోలో ఫోన్స్ సజెస్ట్ చేయను. 2 నథింగ్ ఫోన్స్. వీటిలో IP రేటింగ్ ఉండదు. అండ్ వీళ్ళు తీసుకొచ్చే బడ్జెట్ కి సరిపడా ప్రాసెసర్ ఎవరు, చార్జర్ బాక్స్ లో రాదు, సపరేట్ గా కొనుక్కోవాలి. అదనంగా మళ్ళీ బర్డెన్ పడుతుంది. 3వది రెడ్మీ అండ్ పోకో. ఇవి సంవత్సరం మాత్రమే బాగుంటాయి, రెడ్మీ, పోకో ఫోన్స్. తర్వాత ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ వీడియోస్ కూడా చేసి ఉన్నా. పోకో X4 Pro, X5 Pro ఏదో దీని గురించి చేసా. ఫుల్ హ్యాంగ్ అయిపోతుంది. మా సొంత మేనమావే యూస్ చేస్తున్నాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయనకే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. ఇంకా జొమాటో, స్విగ్గీ కొట్టారనుకోండి షెడ్కి వెళ్ళిపోతాయి. సో రెడ్మీ, పోకో ఫోన్స్ హెవీ యూసేజ్ లో ఇంత లాంగ్ టర్మ్ యూస్ చేయాలనుకో ఇబ్బంది పడతాం. ఇంకా లాస్ట్ సామ్సంగ్ బ్రాండ్ నుంచి వస్తాయి. అందులో కూడా ఎక్సినోస్ ప్రాసెసర్స్ ఓవర్ హీట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా OnePlus IP రేటింగ్స్ తీసుకురారు వీళ్ళు. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉండదు. సో నేను ఈ బ్రాండ్స్ ని ఇగ్నోర్ చేయడానికి ఇవి రీజన్స్. బాగున్న బ్రాండ్స్ అయితే కొంచెం రియల్మీ, వివో, ఐకు అండ్ కొంచెం ఒప్పో కూడా. ఈ 4 బ్రాండ్స్ నుంచి బెటర్ ఫోన్స్ ఉన్నాయి ఈ వర్క్స్ చేసే వాళ్ళకి. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇట్లాంటి వర్క్స్ కి. ఇంకా లిస్ట్ లోకి వెళ్ళిపోతే ఎంట్రీ లెవెల్ ఫోన్ చెప్తున్నాను. అంటే అరౌండ్ 15-16 వేలలో చెప్తున్నా. ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి. మరి 10,000, 12,000 రూపాయల ఫోన్ తో మీరు స్టార్ట్ చేసుకుంటే అది 1 year కూడా సరిగ్గా రాదు మీరు కొట్టుడికి. సో మినిమం 15-16,000 లో మంచి బ్రాండ్ నుంచి రియల్మీ నుంచి. ఫస్ట్ ఫోన్ 16,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తుంది. రియల్మీ నుంచి రియల్మీ P3. బడ్జెట్ లో చాలా మంచి ఫోన్ ఇది. ఫస్ట్ ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఛార్జ్ కి సపోర్ట్ చేసేది. ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. 2వది ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ తో మీకు ఒప్పో K13 కూడా అవైలబుల్ ఉంది. అది అరౌండ్ మీకు 18,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వచ్చింది. సేమ్ ప్రాసెసర్ ఉండిద్ది. దాంట్లో IP రేటింగ్ కూడా ఉండదు. అండ్ కెమెరాస్ కూడా దాంట్లో యావరేజ్ కెమెరాస్ ఉంటాయి. కేవలం 7000 mAh బ్యాటరీ అని చెప్పని ఒక్కదాని మీద కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ మీరు బెటర్ ఇగ్నోర్ చేయండి ఒప్పో K13 ని. ఆ ప్రైస్ లో మీరు రియల్మీ P3 పిక్ చేసుకోండి. 6.67 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటర్ రెసిస్టెన్స్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈవెన్ వర్షాకాలంలో కూడా మీరు ఆర్డర్స్ అవి తీసుకుంటున్నప్పుడు ఫోన్ తడిచినా ఏం కాదు. బట్ మోస్ట్లీ తడవకుండా ఉంటా ట్రై చేయండి. ఎందుకంటే తడిస్తే బ్రాండ్స్ వారంటీ ఇవ్వరు. ఇంకా సెకండ్ ఫోన్ ఐకో నుంచి ఐకో Z10R ఆర్ఎల్స్ వివో నుంచి వివో T4R. 2 ఫోన్స్ ఒకటే, జస్ట్ బ్యాక్ ప్యానల్ మారుతుంది అంతే. లోపల స్పెక్స్ కానివ్వండి, కాంపోనెంట్స్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఒకటే. ప్రైసింగ్ ఇవి 19,500 రూపాయలు పెట్టారు. ఒకవేళ డబ్బులు
సేవ్ చేసుకోవాలనుకుంటే రియల్మీ P3 ని మీరు కన్సిడర్ చేయవచ్చు. ఇందులో 5700 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది అండ్ 6.7 inch క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 1800 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, బట్ 1300 nits మాత్రమే నామినల్ హై బీమ్ నిట్స్. ఇంపార్టెంట్లీ బిల్డ్ క్వాలిటీ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ తో వస్తుంది అండ్ SGS 5-star ఫుల్ ఫాల్ ప్రొటెక్షన్ ఉంది. అడిషనల్లీ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ iQOO Z10 or Vivo T4. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అగైన్ రియల్మీ నుంచి రియల్మీ P3 Ultra 23,000 రూపాయలకి వస్తుంది. కంప్లీట్ ఆల్ రౌండర్ ఇక్కడ ఫోన్, నా ఫేవరెట్ అండ్ ఆల్ రౌండర్ ఆ బడ్జెట్ కి. డిస్ప్లే 6.8 inch క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది, 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. 1500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, ప్లస్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉండిద్ది, 80 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు అండ్ ప్రాసెసర్ MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇన్ఫాక్ట్ అల్ట్రా ఉండదు, దీనికంటే కొంచెం తక్కువగానే పర్ఫార్మ్ చేసింది. Oppo Reno 14 38,000 రూపాయల ఫోన్, ఆ ఫోన్ కూడా ఇదే ప్రాసెసర్ ఉంది అండ్ OnePlus Nord CE5 లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది, కానీ అల్ట్రా కాదు, ఇది అల్ట్రా ప్రాసెసర్. P3 Ultra పిక్ చేసి కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. IP రేటింగ్స్ లేకుండా కొంచెం మనకి సెట్ అయ్యే ఫోన్స్ ఏంటి అంటే iQOO Z10 or else Vivo T4, రెండు ఫోన్స్ ఒకటే. ఇవి కూడా మళ్ళీ సేమ్ స్పెసిఫికేషన్, సేమ్ ఫార్మ్ ఫ్యాక్టర్, ప్రైసింగ్ కూడా సేమ్. వీటిలో 7300 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. ప్రాసెసర్ Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, ఆప్టిమైజేషన్ కూడా బాగుంటుంది అండ్ 6.7 inch క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 1500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, నామినల్ 1300 nits. ఇందులో కూడా బిల్డ్ క్వాలిటీ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ ఉంటుంది, SGS 5-star ఫుల్ ఫాల్ ప్రొటెక్షన్ ఉంటుంది, బట్ IP రేటింగ్ IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉండవు, అదే కాన్. దీంట్లో IP రేటింగ్స్ దగ్గర దెబ్బేసేవి ఇంకో 3 ఫోన్స్ ఉన్నాయి, ఈ 3 ఫోన్స్ ఏ ఫోన్ అని పిక్ చేసుకోవచ్చు. స్పెక్స్ స్క్రీన్ మీద వేస్తున్నాను, నేను చదవను, బట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. iQOO Neo 10R ఇది ఇప్పుడు 27,000 రూపాయలు ఉంది, ఇంకో నెల రోజుల్లో మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయి, అక్కడ మీకు 23,000 రూపాయలకి వచ్చింది, అక్కడ కళ్ళు మూసుకొని మనం పిక్ చేసుకోవచ్చు. 6400 mAh బ్యాటరీ ఉంటుంది, Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ తో వచ్చింది. సెకండ్ ఆప్షన్ iQOO Neo 10 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఉండిద్ది, ఇది పర్ఫార్మెన్స్ బ్యాటరీ చాలా అంటే చాలా బాగుంటాయి. 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 8S Gen 4 ప్రాసెసర్ ఉంది Snapdragon. అండ్ లాస్ట్ ఆప్షన్ OnePlus నుంచి OnePlus Nord 5 6800 mAh బ్యాటరీ ఉంటుంది, Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ వచ్చింది. OnePlus నుంచి కావాలనుకుంటే దీన్ని పిక్ చేసుకోవచ్చు. సో ఇవి ఓవరాల్ గా నేను చెప్పిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలు, అంటే బ్యాటరీ, పర్ఫార్మెన్స్, డిస్ప్లే, IP రేటింగ్స్, బిల్డ్ క్వాలిటీ, ఇవి సూట్ అయ్యే ఫోన్స్ నా వరకు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఈ వీడియోని కుదిరితే మీ ఫ్రెండ్స్ లో ఒకవేళ ఎవరైనా ఈ ఆక్యుపేషన్ చేస్తున్నట్లయితే జొమాటో, ఓలా, ఊబర్, స్విగ్గీ, ర్యాపిడో, వాళ్ళకి ఉపయోగపడిద్ది అనుకుంటే వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మేము ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.